నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ తమ్ముడు. ఈ మూవీ అయితే ఇప్పుడు మనకు ఓటీటీలోకి వచ్చింది, నెట్ఫ్లిక్స్ ఓటీటీలో. మరి ఈ తమ్ముడు మూవీ ఎలా ఉంది అనేది మన రివ్యూలో తెలుసుకుందాం. ఇక స్టోరీ విషయానికి వస్తే, జై నితిన్ ఆర్చరీ క్రీడాకారుడు. దేశానికి తాను బంగారు పథకం తీసుకురావాలనే పట్టుదలతో ఉంటాడు. అయితే కొంతకాలంగా అతని ఏకాగ్రత దెబ్బతింటూ ఉంటుంది. తనని చిన్నతనంలోనే వదిలేసి వెళ్లిపోయిన అక్కయ్య స్నేహలత గుర్తొస్తూ ఉండడమే అందుకు కారణమని భావిస్తాడు. అక్కయ్య విషయంలో తాను చేసిన పని అతనికి గిల్ట్ గా ఉంటుంది. అక్కను కలిసి సారీ చెప్పి ఆమెతో తమ్ముడు అని పిలిపించుకుంటే తప్ప తన ఏకాగ్రత కుదరదని భావిస్తాడు. తన ఫ్రెండ్ చిత్ర వర్ష బొల్లమ్మను తీసుకొని బయలుదేరాడు. తన అక్కయ్యను వెతుక్కుంటూ వెళ్లిన జైకి ఆమె ఝాన్సీగా పేరు మార్చుకుందని తెలుస్తుంది. తన ఫ్యామిలీతో కలిసి అంబరగొడుగులో జరుగుతున్న జాతరకి ఆమె వెళ్ళిందని అతను తెలుసుకుంటాడు. అక్కడే ఆమెను కలుసుకోవాలనే ఉద్దేశంతో ఆ గ్రామానికి వెళ్తాడు. అది ఒక అడవి ప్రాంతం. అలాంటి ఆ ప్రదేశానికి జై చేరుకుంటాడు. స్నేహలత ఫ్యామిలీ అంతా కూడా ప్రమాదంలో ఉందనే విషయం అక్కడికి వెళ్లిన తర్వాతనే జైకి అర్థమవుతుంది. అప్పటికే ఆ ఫ్యామిలీని శత్రువులు చుట్టుముడతారు. తన వాళ్లను సురక్షితంగా అంబరగొడుగు దాటించాలని జై నిర్ణయించుకున్నాడు. మరి అందుకోసం అతను ఏం చేస్తాడు, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటాడు, అతని అక్కయ్య ఫ్యామిలీకి హాని తలపెట్టింది ఎవరు, అక్క ప్రేమను పొందాలనే జై కోరిక నెరవేరుతుందా అనే ఇటువంటి విషయాలు తెలుసుకోవాలని అనుకుంటే మనం ఈ సినిమాని చూడాల్సిందే. మరి ఓవరాల్ గా ఈ మూవీ ఎలా ఉంది అనేది మన విశ్లేషణలో తెలుసుకుందాం. దానికంటే ముందు మన ఛానల్లో ఇట్లాంటి ఓటీటీలో రిలీజ్ అయ్యే మంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు సంబంధించిన రివ్యూస్ వీడియోస్ రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. కాబట్టి వాటి గురించి తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ కథలో 3 ప్రధానమైన అంశాలు కనిపిస్తాయి. తనని ఆశ్రయించిన బాధితులకు న్యాయం చేస్తానని స్నేహలత మాట ఇవ్వడం, అక్క ఇచ్చిన మాట నిలబడేలా చేయడం కోసం తమ్ముడు రంగంలోకి దిగడం, గతం మర్చిపోయి ఆమె తనని తమ్ముడిగా అంగీకరిస్తుందనే హీరో నమ్మకం. ఈ 3 అంశాలను ప్రధానంగా చేసుకుని ఈ స్టోరీ అయితే నడుస్తుంది. గతంలో అక్క తమ్ముళ్ళ ఎమోషన్స్ కి సంబంధించిన చాలా సినిమాలు అయితే ఈ సినిమా విషయానికి వచ్చేసరికి కథలో 80% ఫారెస్ట్ లోనే జరుగుతుంది. ఎమోషన్స్ కంటే కూడా యాక్షన్ సీన్స్ ను ఎక్కువగా కనిపిస్తాయి. ఏ యాక్షన్ ట్రాక్ కు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారో ఆ యాక్షన్ ఎపిసోడ్స్ ని డిఫరెంట్ డిజైన్ చేయలేకపోవడం అసంతృప్తిని కలిగిస్తుంది. ఈ కథలో హీరో ఉన్నాడు, విలన్ ఉన్నాడు, హీరోయిన్ ఉంది, కానీ ఒకరి గురించి ఒకరికి తెలియదు, చూసుకోరు కూడా. ఇది కొత్తదనమో విచిత్రమో అనేది ఎవరికి వారు తెలుసుకోవాల్సింది. నితిన్ లాంటి హీరో సినిమాలో గ్లామర్ హీరోయిన్, లవ్, రొమాన్స్, డ్యూయెట్లు లేకపోవడం ఆడియన్స్ కి కాస్త నిరాశపరిచే విషయం అనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో గిరిజన యువతిగా శ్వాసిక కనిపిస్తుంది. హీరో విలన్ పాత్రల కంటే కూడా ఈ పాత్రను దర్శకుడు బాగా డిజైన్ చేసినట్టు అనిపిస్తుంది. ఇక నితిన్ పాత్రలో కొత్తదనం ఏమీ లేదు. అతని అక్క పాత్రలో లయ చాలా హుందాగా మెరిసింది. సౌరవ్ సచ్దేవ పాత్రను దర్శకుడు డిఫరెంట్ గా డిజైన్ చేసి ఆ పాత్ర చుట్టూ దర్శకుడు గీసిన హద్దులే మైనస్ కూడా అయింది. ఈ సప్తమి గౌడ ట్రాక్ అస్సలు కుదరలేదు. అసలు ఆ పాత్రను డిజైన్ చేయడం కుదరలేదు. శ్వాసిక నటన మాత్రం ఆకట్టుకుంటుంది. మిగతా పాత్రలో కొందరి ఎంపిక సరైనది కాదేమో అనిపిస్తుంది. ఫైనల్ గా చెప్పేది ఏమిటంటే, ఎక్కువగా యాక్షన్ ఎపిసోడ్స్ తో సాగిపోయే ఈ సినిమాలో అక్కడక్కడ మాత్రమే ఎమోషన్స్ టచ్ అవుతాయి. విజువల్స్ పరంగా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా మంచి మార్కులు పడతాయి. కాకపోతే తమ్ముడే రొటీన్ కి భిన్నంగా ఏమీ చేయలేకపోయాడే అనిపిస్తుంది. సో ఓటీటీలోనే ఉంది కాబట్టి ఒకసారి అయితే చూసేయచ్చు. సో ఫ్రెండ్స్, ఇది తమ్ముడు మూవీకి సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.